మార్కెట్ కంపెనీ ఫిషింగ్ కంపెనీ. See madam, what is your problem? You want to speak English, na? Speak properly. Understand? Don't confuse me. Okay? 100% లిటరసీ అన్నమాట. See, can you tell me where's the Seaways Fishing Company? What? Seaways Fishing Company. ఎందులో అవుతున్నావు? సాటి తెలుగువారు కదా, అభిమానం. మొన్న ఇలాగే తెలుగు వాళ్ళ కదా ఫోన్ లైన్ దగ్గర రానిస్తే జేబు కొట్టించాడు. నేను ఆ టైప్ లో కనబడుతున్నానా? నువ్వు ఏ టైపో నాకెందుకు? ఎంత పరందటిలో నీ చేతల్లో జరిగినది పులాసలే లేదా అంటే మలయాళం నీ జట్టు కట్టని. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? జస్ట్ లైక్ దట్. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి, మీరు కూడా. థ్యాంక్ యూ. మీ పేరేంటి? రజనీకాంత్. ఏంటి? ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నస కొంచెం ఎక్కువ అనుకుంటా. మీ పేరేంటి? పల్లవి. ఓ, పల్లవి రజనీకాంత్. నో, మిస్సెస్ పల్లవి రజనీ. గుడ్. ఎందుకు పేర్లు కల్పిస్తున్నారు? జస్ట్ చెక్ చేసుకుంటాను అంతే. అన్నయ్య మీరు మీరు ఉండేది ఎక్కడ అన్నాను? కాదు, దాని ముందే సౌండ్ ఇచ్చావు. అన్నయ్య అన్నాను. అన్నయ్య ఇంకేముంది, ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. బాయ్. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, మీరు మణి ఇక్కడే ఉంటారా? ఇదేనా మీ ఇల్లు? అక్కడేమో మణి మణి అంటుంటే మనే అన్నావు, ఇక్కడ మా ఇంటికి వచ్చి మీల్లా అంటున్నావు. ఏమిటో ఇదంతా అర్థం కావట్లేదు నాకు. ఏమైంది అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ఏమిటి, పొద్దున్నే అన్నయ్య అని సెంటిమెంట్తో ఏమిటి నాకు హింస? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? రజనీ, ఏంట్రా ఇది? మీరు ఉప్పా చేయమన్నారు, నేను ఉప్పా చేశాను. కాకపోతే కొంచెం కలర్ తేడా. ఆ అమ్మాయి ఎవరు? ఏమో నాకు కూడా తెలీదు. పోనీ నన్ను చేయమంటారా? జీడిపప్పులేసి అద్దిరిపోయేలా చేస్తాను. ముందు నువ్వెవరో చెప్పు. టూరిస్ట్, కేరళ చూద్దామని వచ్చాను. అయితే పో, కేరళ చూడు. ఉప్మాలో ఇవ్వద్దు. ఏంది? ఏయ్ రారా. అన్నయ్య అన్నయ్య, ఈ ఎదురు కాటేజ్ కూడా మీదేనా? నాది కాదు. మరెవరిది? ఎవరు తీసుకుంటే వాళ్ళది. ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? అవును, నువ్వు ఉండటానికి మణి ఒప్పుకోడు. ఆయన పూర్తి పేరేంటి? ఇదే లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ అడిగావు కదా, శివమణి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అన్నయ్య, ఆయనకి పెళ్ళైందా? నా గురించి అడగచ్చు కదా. నీకైతే ఏంటి, అవ్వకపోతే ఏంటన్నయ్య? చెప్పను. ఓయ్, అయ్యిందా లేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే అదొక పెద్ద స్టోరీ. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే చెల్లి.